హాయ్ ఎవ్రీవన్. నేను నిన్నటి నుంచి మేడం చూస్తున్నాను. ఈ మేడం సర్వీస్ చూస్తున్నాను. ఎందుకో నాకు వీడియో తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఎంపవర్డ్ లేడీ, ఎంపవర్డ్ వర్డ్స్ ఏదైనా చెప్తారు అని వినే ఆశతో ఈ వీడియో తీస్తున్నాను. మేడం మాటల్లో విందాము. ఆ ఉమెన్ గురించి ఏమంటారు. మేడం ఆల్రెడీ హాస్పిటల్లో, నారాయణాద్రి హాస్పిటల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, సెక్యూరిటీగా. మేడం మీ ద్వారా మీరే చెప్పండి మేడం. చెప్పండి. హాస్పిటల్ బాగుంటుంది, డాక్టర్స్ బాగా ఫెసిలిటీ బాగుంది. మీ సర్వీస్ ఏమి ఇక్కడ? మీరు ఈ పోస్ట్ తీసుకోవడంలో ఎంత స్ట్రగుల్ చేశారు, ఎంతవరకు మీరు ఈ స్థానానికి ఎదిగినారు అనేది అందరికీ చెప్పండి. లేడీస్ ఖాళీగా లేకుండా వాళ్ళు కూడా చదువుకోవాలి, ఒక మంచి ప్లేస్కి రావాలి అనేటువంటి మెసేజ్ మీరు ఇవ్వండి. ఇంటి కోసము మెన్ కాకుండా ఉమెన్ కూడా కష్టపడాలి, ఇంటి పిల్లల్ని పోషించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అది మేడం ఫ్యూచర్లో బాగుండాలి. పిల్లలు ఫ్యామిలీ పరంగా అందరం బాగుండాలి కాబట్టి వర్క్ చేస్తాము, కష్టపడుతున్నాం. ఇప్పుడు ఈ పోలీస్ ఎందుకన్నా సెక్యూరిటీ చూడండి, బస్సు కూడా నైస్ మేడము. అక్కడే 199 డిగ్రీ విజన్తో కూర్చొని ఉన్నారు. నేను అటు వచ్చి చూస్తున్నాను. నేను ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎంత కేర్ఫుల్గా ఈమె డ్యూటీ చేస్తున్నారంటే ఇంట్లో పని లేక కాదు, డబ్బు సంపాదించడము, సర్వీస్ చేయడము. నీడ్ మేడం, ఐ వాంట్ శాలరీ నీడ్. చూసారా? సో అందరూ కూడా ఈ విధంగా చేసుకుంటే హస్బెండ్స్కి సపోర్టివ్నే కాదు, శాలరీనే కాదు, లగ్జరీ లైఫ్ కూడా టైంపాస్ అవ్వడము. గెటప్ కూడా చూడండి ఎంత బాగా అట్రాక్టివ్గా కనబడుతున్నారు. చాలామందికి చూస్తాను నిన్నటి నుంచి. దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ ఫర్ దేర్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇంప్రెస్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పని లేదు, ఏమి డబ్బు సంపాదించలేము అని డిపెండెంట్గా ఉండకుండా సెల్ఫ్ మనీ ఎర్నింగ్ చేయడంలో ఏ పోస్ట్ అయినా సరే చేయడానికి లేకుండా మనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అది థ్యాంక్ యూ సో మచ్. చదువుకున్న వాళ్ళు కూడా ఏం మేడం ఏం చెప్తారు? చదువుకున్న వాళ్ళే కాకుండా చదువుకున్న వాళ్ళతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలా. గుడ్ థ్యాంక్ యూ. గుడ్ మెసేజ్. నైస్ మేడం. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లవ్ యూ. థ్యాంక్ యూ.